హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి రిజల్ట్స్ మీద అయితే ఫైనల్గా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి, రిజల్ట్స్ అనేవి అయితే ఇవాళ వస్తాయా రాదా, సో మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సేమ్ అదే విధంగా ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఎల్పియు నెక్స్ట్ అని చెప్పేసి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీకు కోడ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఆ కోడ్ యూస్ చేసి మీరు ఎగ్జామ్ రాశారు అంటే మీకు 100% స్కాలర్షిప్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో ఇంకా టాపిక్లోకి వస్తే, సో ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ అయితే రిలీజ్ చేయాలన్నమాట. అంటే జూన్ 1 అయితే రిలీజ్ చేయాలి. బట్ మనకి సప్లిమెంటరీ వాళ్ళు, ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి అయితే ఇంకా అవుతున్నాయి. సో అవి వచ్చేసరికి జూన్ 5th 6th కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వన్స్ 15 days అనేవి అయితే పేపర్ కరెక్షన్కి అయితే టైం పడుతుంది అనమాట. సో ఆ పేపర్ కరెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేయడానికి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే చూస్తున్నారు. సో ప్రెసెంట్ వచ్చేసరికి సో ఇంకా ఎగ్జామ్స్ అనేవి అయితే అవుతున్నాయి. సో ఇదంతా అయ్యి స్పాట్ వాల్యుయేషన్స్కి 10 days అయితే టైం పడుతుంది. ఎలా చూసుకున్నా సరే మనకి జూన్ 3rd వీక్లో వచ్చేసరికి సో ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. సో అప్పటి వరకు కూడా ఎటువంటి రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా అయితే రాదు. సో మీరు ఏవైతే యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ చూస్తున్నారో సో అవన్నీ కూడా ఫేకే. మనకి రిజల్ట్స్ అనేవి అయితే రావడానికి అట్లీస్ట్ 2 weeks ఆఫ్ టైం అనేది అయితే పడుతుంది అనమాట. ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవల్యూషన్ అవ్వాలి. ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ అనేవి అయితే నెట్లో అప్లోడ్ చేసి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే మార్క్స్ అనేవి అయితే సో ఏపీ ఎంసెట్ బోర్డుకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో అప్పటి వరకు కూడా మనకి ఏంటంటే ఇటువంటి వెబ్సైట్స్లో కూడా అన్అఫిషియల్గా కానీ అఫీషియల్గా కానీ రిజల్ట్స్ అయితే రావు. సో మనకి ప్రెసెంట్ అయితే ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సో మనకి ఏంటంటే డేట్ అనేది అయితే సో 2-3 రోజులు ఏంటంటే కమింగ్ సూన్ అని చెప్పేసి అయితే పెడతారు, అంతే తప్పితే సో మనకి ఆ జూన్ 1 అనేది అయితే ఫేక్. సో కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో. సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే సో జూన్ 3rd వీక్లో అయితే వస్తాయి. 15th 16th ఈ డేట్స్లో అయితే వస్తాయి అనమాట. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.